ఆస్తి రాసిస్తానంటే వద్దంటావేంటి? భారతి, అది నా ఆస్తి. నాకు తెలీదా ఎప్పుడు తీసుకోవాలో, ఎలా తీసుకోవాలో? ఈ ఎలక్షన్లు అయిపోని అందరికీ లెక్కలు సక్కంగా చేస్తా. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతా. బావా, నీ తెలివిని కనిపెట్టడం చాలా కష్టం. మీరు కూడా మాతోనే ఉంటారనుకుంటున్నాను. ఎవరెవరున్నారు మీ పార్టీలో? అంతా మనకు తెలిసిన వాళ్లే. గుంటూరులో దినేష్, నెల్లూరులో నరేష్, ఇంకా కడపలో మన అవినాష్. పులివెందుల రాజకీయం రాజారెడ్డి కుటుంబానికి మాత్రమే. ఈడ ఇంకెవడూ అడుగు పెట్టడానికి వీల్లేదు. ఎందుకు చిన్న మామ నేనంటే అంత కోపం మీకు? నేనేం పాపం చేశాను? ఒక్కసారైనా నన్ను ఈ కుటుంబంలో మనిషిగా చూసారా? షర్మిలమ్మ, నేను, సునీత కలిసే పెరిగాం కదా. షర్మిలమ్మను హైలైట్ చేసి మెచ్చుకున్నట్లు, గౌరవించినట్టు ఎప్పుడైనా నా గురించి ఒక్క మంచి మాట అన్నారా? షర్మిలమ్మను ఎవ్వరూ ఊరికే హైలైట్ చేయడం లేదమ్మా. మీ ఆయన వెళ్లి జైల్లో కూర్చుంటే షర్మిలమ్మ ఆడబిడ్డైనా వెళ్లి పాదయాత్ర చేసింది. ఎండకు వానకు జనాల్లో కలిసి తిరిగింది. ఎంతో కష్టపడింది. అందుకే అంత మంచి పేరు సంపాదించుకుంది. పోనీ నువ్వు చేయలేకపోయావా పాదయాత్ర? మనం గెలిచిండా నాయనా, చాలా సంతోషంగా ఉండదు. ఈ టైంలో మీ నాయన ఉంటే ఎంత బాగుండునో గదా. మీ నాయన పొగోడికి మాటిచ్చినా పొరపాటును కూడా మరిచిపోయి ఉండేవాడు కాదు. వివేక కూడా అచ్చం ఆయనలానే ఉండాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకుండాడు. ఒకసారి పోయి మీ చిన్నాయన్ని పలకరించొద్దామా? దేనికి? ఏం అవసరం లేదు. నువ్వు గెలిచింది ఆయన మాట మీద కాదు, మా కష్టం మీద. నాకు పనుండది, పులివెందుల దాకా పోయేస్తా. అవును, ఎట్టా ఉంటది మీ సోషల్ సర్వీస్? ఇప్పుడు కూడా అంతేనా? నాకు పేషెంట్ దొరక్కపోయినా పర్లేదు కానీ ఎవరి ఆరోగ్యం పాడవకూడదని పరిగెడతానే ఉండావా? అంతే కదా. నా చేతిలో ఎంత చేయొచ్చో, నా వల్ల ఎంత అవుతుందో అంత చేస్తానంతే. నీకింకా చెయ్యాలనుంటే పవర్లో కూర్చుని చెయ్యొచ్చు కదా. రాజకీయం ద్వారా అయితే రీచ్ ఎక్కువ ఉంటది. దానికి నాన్న ఉన్నారు కదా, నాకెందుకు అవన్నీ? మీ నాయనకి నువ్వన్నా చెప్పమ్మా. ఆయనతో జనాలకి ఎంత అవసరమో ఆయనకి రాజకీయం కూడా అంతే అవసరం. మేం చాలా సార్లు అడిగి చూసినాం, ఒక్కసారి కూడా మా మాట వినకపాయే. ఆ కాంగ్రెస్ పార్టీకే విధేయుణ్ణి అంటుంటాడు. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లేకుండా పోయింది. కనీసం ఇప్పటికైనా మాతో చేరమని చెప్పమ్మా.